హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను మీ స్వప్న. ఈరోజు మనం ఈ వీడియోలో సూక్ష్మజీవుల ప్రపంచం నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ వన్, ఎడినో వైరస్లో క్యాప్సిడ్ సౌష్ఠవం. ఆప్షన్ 1 ఘనాకారం, ఆప్షన్ 2 సర్పిలాకారం, ఆప్షన్ 3 బైనల్, ఆప్షన్ 4 ఏది కాదు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఘనాకారము. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ 1 5x174 dsDNA, ఆప్షన్ 2 TMV dsRNA, ఆప్షన్ 3 T సరిసంఖ్యా ఫేజ్ ssDNA, ఆప్షన్ 4 రియోవైరస్ dsRNA. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రియోవైరస్ డబుల్ స్టాండర్డ్ RNA. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి స్వయం పోషితాలు ఏ పదార్థాలను వినియోగించుకొని ఆహార పదార్థాల సంశ్లేషణ జరుపుకుంటాయి? ఆప్షన్ 1 శక్తిని అసేంద్రియ పదార్థాల ద్వారా, ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 కర్బన సంయోగ పదార్థాల నుండి కార్బన్ని, ఆప్షన్ 4 సూర్యరశ్మిలోని శక్తిని. ఆప్షన్స్ 1 192 సరైనవి, 2 2 అండ్ 4 సరైనవి, 3 2 అండ్ 3 సరైనవి, 4 1 అండ్ 4 సరైనవి. ద ఆన్సర్ ఈస్ 2 2 అండ్ 4. నెక్స్ట్ క్వశ్చన్, నత్రజని స్థాపనలో సహాయపడు కిరణజన్య సంయోగక్రియ జరుపవు బ్యాక్టీరియా. ఐ రిపీట్, నత్రజని స్థాపనలో సహాయపడు కిరణజన్య సంయోగక్రియ జరుపు బ్యాక్టీరియా. ఆప్షన్ 1 రోడోస్పైరిల్లం, 2 అజోస్పైరిల్లం, 3 క్లాస్ట్రీడియం, 4 క్లోరోబాక్టీరియం. ఆప్షన్స్ 1 మాత్రమే సరైనది, 2 1 అండ్ 3 సరైనవి, 3 2 అండ్ 3 సరైనవి, 4 1 మరియు 4 సరైనవి. ద ఆన్సర్ ఈస్ 1 1 మాత్రమే సరైనది. నెక్స్ట్, వైరస్లు ప్రదర్శించినటువంటి లక్షణము. ఆప్షన్ 1 ఉత్పరివర్తనాలు, 2 చలనము, 3 జీవన క్రియలు. ఆప్షన్స్ 1 మరియు 2 2 2 అండ్ 3 3 2 మాత్రమే, 4 3 మాత్రమే. ద ఆన్సర్ ఈస్ 4 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచుము. ఏ పొటాటో వైరస్, బి చెర్రీ రింగ్ స్పాట్, సి టిఎన్వి, డి పపాయ మొజాయిక్. 1 పరాగరేణుల ద్వారా వ్యాప్తి, 2 శాఖీయ భాగాల ద్వారా వ్యాప్తి, 3 యాంత్రిక వ్యాప్తి, 4 శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి, 5 వాహకాల ద్వారా వ్యాప్తి. ఆప్షన్స్ ABCD 1 1 2 5 3 3 3 1 4 5 2 4 3 2 1 4 5 4 2 3. The answer is 3 3 1 4 5. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాల్లో ఔషధ నిరోధకతకు సంబంధించిన జన్యువులు ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ 1 న్యూక్లియాయిడ్, ఆప్షన్ 2 కణద్రవ్యం, 3 ప్లాస్మిడ్, 4 జాంతోమోనాస్. ద ఆన్సర్ ఈస్ 3 ప్లాస్మిడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ కవచం క్యాప్సిడ్ లేని ఏకపట్టి RNAను కలిగి ఉన్న వ్యాధి జనకాలను డాష్ అంటారు? ఆప్షన్ 1 విరియాన్స్, ఆప్షన్ 2 విరియాయిడ్లు, ఆప్షన్ 3 ప్రియాన్లు, ఆప్షన్ 4 వైరస్ రేణువులు. ద ఆన్సర్ ఈస్ 2 విరియాయిడ్లు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైరస్ పరిశోధనా సంస్థ గల ప్రదేశము డాష్. పూణే. నెక్స్ట్, మొక్కల వైరస్లను మొట్టమొదట స్ఫటికీకరించినది? ఆప్షన్ 1 FW వెంట్, ఆప్షన్ 2 WM స్టాన్లీ, ఆప్షన్ 3 హార్ట్, ఆప్షన్ 4 క్యాన్రాట్. ద ఆన్సర్ ఈస్
2. W.M. స్టాన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. వైరస్లు నివసించని ప్రాంతం డాష్. ఆన్సర్ ఈస్ కాండాగ్రము లేదా కీలాగ్రము. నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మజీవ నాశక నిరోధక జన్యువులు డాష్ ఉంటాయి. ఆప్షన్ 1 కణద్రవ్యం, ఆప్షన్ 2 కణత్వచం, ఆప్షన్ 3 ప్లాస్మిడ్, ఆప్షన్ 4 న్యూక్లియాయిడ్. ద ఆన్సర్ ఈస్ 3 ప్లాస్మిడ్. నెక్స్ట్ క్వశ్చన్. నైట్రోమోనాస్ జరిపే చర్య. ఆప్షన్ 1 నైట్రేట్స్ గివ్స్ టు నైట్రైట్స్, ఆప్షన్ 2 అమోనియా గివ్స్ టు నైట్రేట్స్, ఆప్షన్ 3 నైట్రైట్స్ గివ్స్ టు నైట్రేట్స్, ఆప్షన్ 4 N2 gives to ammonia. The answer is option 2 ammonia gives to nitrites. Next question. బ్యాక్టీరియాను సంక్రమణ చేసే వైరస్లు నిర్మించబడును. ఆప్షన్ 1 RNA ప్లస్ ప్రోటీన్స్, ఆప్షన్ 2 DNA RNA ప్లస్ ప్రోటీన్స్, ఆప్షన్ 3 DNA ప్లస్ ప్రోటీన్స్, ఆప్షన్ 4 DNA ప్లస్ లిపిడ్స్. The answer is 3 DNA plus proteins. Next question. కణాల సంఖ్య ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆప్షన్ 1 స్టెఫైలోకోకస్, 2 మోనోకోకస్, 3 సార్సినా, 4 డిప్లోకోకస్. ఆప్షన్స్ 1 2 4 3 1, 2 4 2 1 3, 3 3 1 2 4, 4 1 3 4 2. The answer is 1 2 4 3 1. నెక్స్ట్ క్వశ్చన్. నీలి ఆకుపచ్చ శైవలాలు డాష్ విషయంలో బ్యాక్టీరియాను పోలి ఉంటాయి. ఆప్షన్ 1 కణ నిర్మాణం, 2 పోషణ, 3 ప్రత్యుత్పత్తి, 4 పైవన్నీ. The answer is 1 కణ నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్. జతపరచుము. 1 తంతువులు, 2 సిస్టులు, 3 స్పోర్లు, 4 కొనిడియా. ఏ బ్యాక్టీరియా, బి ఆస్పర్జిల్లస్, సి ప్రోటోజోవా, డి శిలీంధ్రాలు. ఆప్షన్స్ 1 DCBA, 2 BCAB, 3 CDAB, 4 DCAB. The answer is DCAB. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఏది విత్తనాల మీద కూడా ప్రభావం చూపును. ఆప్షన్ 1 వరి బ్లైట్ తెగులు, 2 వరి అగ్గి తెగులు, 3 వేరుశనగ టిక్కా తెగులు, 4 గోధుమ కుంకుమ తెగులు. ద ఆన్సర్ ఈస్ 1 వరి బ్లైట్ తెగులు. క్రింది వాణిలో ద్రవరూప ఆహారాన్ని గ్రహించేవి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్లు, ఆప్షన్ 3 శైవలాలు, ఆప్షన్ 4 శిలీంధ్రాలు. ద ఆన్సర్ ఈస్ 4 శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. స్వేచ్ఛాయుతంగా నివసించే ఏకకణ శిలీంధ్రానికి ఉదాహరణ. ఆన్సర్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నేలలో స్వేచ్ఛగా జీవించే నత్రజని స్థాపక బ్యాక్టీరియా. ఆన్సర్ అజిటోబ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్. పెన్సిలిన్కు డాష్ను చంపగల శక్తి ఉంది. ఆప్షన్ 1 శిలీంధ్రాలు, 2 బ్యాక్టీరియా, 3 వైరస్లు, 4 పైవన్నీ. ద ఆన్సర్ ఈస్ 2 బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్. బట్టలు కాగితం కలపను పాడు చేసేవి. డాష్. ఆన్సర్ శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని రకాల వాతావరణాలలో నివసించగలిగే సూక్ష్మజీవులు. డాష్. ఆన్సర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్. రసాయనికంగా న్యూక్లియోప్రోటీన్ స్వభావాన్ని చూపే సూక్ష్మజీవులు. డాష్ వైరస్లు. నెక్స్ట్ క్వశ్చన్. మానవుని పేగులో నివసించే బ్యాక్టీరియా శరీరానికి అవసరమయ్యే డాష్లను ఉత్పత్తి చేస్తుంది.
ఆన్సర్ విటమిన్లను ఉత్పత్తి చేయును. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.